తల్లిదండ్రుల దగ్గరికి చెప్తాను. ఇప్పుడు దానికి కొద్దిగా టైం ఉంది. ఇప్పుడే వెళ్తే మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టిన దాన్ని అయితాను. మళ్ళీ మీడియా రావడం, పబ్లిక్ రావడం ఇదంతా హడావిడి ఉంటుంది కాబట్టి కొద్దిగా టైం తీసుకొని వెళ్తాను. ప్రజెంట్ అయితే చూడాలింకా. అంటే మీకు అరెస్ట్ అయిన తర్వాత మీ ఫోన్లు కానీ కారు కానీ అన్నీ తీసేసుకున్నారు. ఇప్పుడు ఒంటరిగా కాలినడకన వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎట్లా మీ ప్రయాణం ఎట్లా సాగుతుంది? అంటే ఇప్పుడు కాశీకి వెళ్తా అని చెప్పి మీరు కూడా చెప్తున్నారు. ప్రయాణం ఎలా ఉండబోతుంది? ప్రయాణానికి సంబంధించి ఏం చెప్తారు? ప్రయాణం నా భోలేనాథ్ అయితే నాకు ఎప్పుడూ ఆపలేదు ఇప్పటివరకు. అది యథావిధిగా జరుగుతూనే ఉంటుంది. ఆ కార్లు, ఫోన్లు మళ్ళీ యథావిధిగా వస్తాయి. తీసుకుంటున్నా కూడా. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు ఇప్పుడు జైలు నుంచి మీరు బయటకు వచ్చారు. ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు? కాశీ. కాశీకి వెళ్ళిన తర్వాత ఒక 3 డేస్ ఉండి మళ్ళీ వస్తాను. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు మీకు ఒక మంచి నేమ్ ఉండే గతంలో ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఒక విరక్తి పుట్టే విధంగా మీపై దాడులు చేయడం కావచ్చు. అంటే మీరు పడుకున్న చోటే కూడా అద్దాలు పాల్గొట్టిన పరిస్థితి చూసాం. కానీ తెలంగాణ ప్రజలకు ఇటు ఆంధ్ర ప్రజలకు ఏం చెప్తారమ్మా? మీరు మనిషిని చూసో లేకుంటే ఎవరో చెప్పింది మీడియాలో వచ్చిందని నమ్మే కంటే మనిషిని దగ్గర నుండి చూస్తే మనిషి ఏంటిది, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ గుణం ఎలా ఉంటుంది, వాళ్ళు అసలు సాధకులేనా కాదనే తెలుస్తుంది. ముందు చూసిన తర్వాత జడ్జ్ చేయండి. ఏదో మీడియాలో వచ్చిందా, నువ్వు ఎక్కడనో ఈడికెళ్ళి విజయవాడలో ఉన్నావు, విజయవాడలో డిసైడ్ చేయడం అది మంచిది కాదు. దానివల్లనే ఇంకోటి ఏంటంటే ఏదైనా సరే టక్కుమని వేరే వాళ్ళు చెప్పింది అయితే మీరు నమ్ముతారో అప్పుడు ఒకరి మీద ముద్ర వేయడం కూడా తప్పు కాదు.